అసెంబ్లీలో మనం బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఆ బడ్జెట్లో ఎవరెవరికి ఇంత అన్యాయం జరిగింది, ఎవరు ఏ విధంగా నిధులు కేటాయించారనే దాని మీద పార్టీ ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఓన్లీ అంకెల గారిని చెప్పి మసిబూచి మారేడుకాయలు అమ్ముకున్నట్టుగా మిగిలి మాటలకు అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ సభను తప్పుదో పట్టించడమే కాకుండా దీని మీద దృష్టి పెట్టకుండా చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర అని ఆ కుట్రలో మేము భాగం కాకుండా ఎవరెవరికి ఏ రంగానికి ఏ విధంగా అన్యాయం చేసిన దాని మీద ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది. నా పేరు చిగుల శ్రీనివాస్ కుర్మ. నేను పిఆర్టీయూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, ఉప్పల్ నియోజకవర్గం పిఆర్టీ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ముందుగా చెప్పాల్సి వస్తే దాదాపుగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచిస్తామని చెప్పి ఉద్యమం సమయంలో మాటించి 10 ఏళ్ల కాలంలో దాదాపుగా 73% జీతాలు పెంచి వాళ్ళని కేంద్ర ప్రభుత్వంతో పోటీ పడే విధంగా నిలబెట్టిన ఘనత గత కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం అన్ని వర్గాలని, అందులో ముఖ్యంగా కార్మిక వర్గాలని పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళకు పిఆర్సీ కానీ డిఏలు కానీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని, కార్పొరేషన్లో పనిచేసిన ఉద్యోగులని, కాంట్రాక్ట్ వేతనం కింద పనిచేస్తున్న ఉద్యోగులని, కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ల పారిశుద్ధ కార్మికులని ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయకుండా, ఏ ఒక్క వర్గానికి కూడా ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించి జీతాలు పెంచుతామని ఊసెత్తకుండా ఇవాళ కార్మిక వర్గాన్ని మొత్తం నిట్ట నిలువిన ముంచిందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అందులో ఉదాహరణగా నేను చెప్పాలనుకుంటే ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్తో పాటు డిఏలకు పైసా విధించని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల వర్గాలకు వ్యతిరేకంగా మిగిలిపోయింది. 6 నెలల్లో పిఆర్సీ సిఫార్సులు అమలు చేస్తామని 3 బడ్జెట్లు ముగిసిన మోక్షం లేదు. అలాగే వేతన సవరణ చేయకపోగా ఉద్యోగులకు అడుగడుగున అవమానిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను 73% పెంచి చరిత్ర సృష్టించింది. 2015లో 43%, ఫిట్మెంట్తో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకున్నది. తర్వాత 30% ఫిట్మెంట్తో పాటు పిఆర్సీ అమలు చేసింది. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు మొండి చేయి రక్త ఇష్టమేగా మిగిలిపోయింది. అలాగే సమస్యల వలయంలో సమ్మె నోటీస్ ఇచ్చిన ఆర్టీసీ ఉద్యోగులను దుర్మార్గంగా మోసం చేస్తున్నది. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్ 3వ ఏడాది కూడా బడ్జెట్లో మోసం చేస్తున్నది. ఇలాగా కార్మిక వర్గాలని అన్ని రంగాలలో అన్యాయం చేస్తూ ఇవాళ వేరే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఉప్పల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నాయకులుగా మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మీరు వెకిలి మాటలు మాట్లాడిన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మా ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ తొలనాడిని మాట్లాడితే మాత్రం ఉపేక్షించేది లేదు. మీరు ఉదాహరణ తీసుకోవాలనుకుంటే గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుమించి మేము ఏం చేస్తున్నాం అనేది నిరూపించి మాట్లాడాలి తప్ప దాని పేర్లు మారుస్తూ ఎక్కడికక్కడ నోటికి ఎంత వస్తే అట్లా మాట్లాడుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము మాట్లాడాలనుకుంటే మాత్రం మీరు ఒక నిమిషం కూడా తలెత్తుకొని రోడ్ల మీద తిరగలేరు. కానీ మాకు అధినాయకత్వం మమ్మల్ని ఒక సక్రమంగా పెద్దవాళ్ళ గౌరవించేందుగా మాట్లాడాలని మాటలు నేర్పింది మమ్మల్ని పార్టీలో. కానీ మేము అట్లా మాట్లాడాలనుకుంటే మీరు ఏమిటికి పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాటలను చూసి
అక్కడ ఉన్న మంత్రుల మాటలను చూసి చిల్లర పొగరగా ఈ మధ్య మా నియోజకవర్గంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని మేము అడ్డుకోదలుచుకుంటే ఇంట్లోకి కూడా బయటకు కూడా వెళ్ళరు, కానీ మేము ఉపేక్షిస్తూ ఉన్నాం. మాకు ఆది నాయకులతో మాకు పర్మిషన్ ఇస్తే మాత్రం దాన్ని కూడా మేము చూపిస్తాం. ఎన్నిక తీసి చేతిలో పెడితే కొన మొదలు ఏదో తెలుగు నాయకులు కూడా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము 30 ఏళ్ళ నుంచి రాజకీయంగా కార్మిక వర్గంలో నాయకులుగా ఉండి కూడా మేము సైలెంట్గా ఉన్నామంటే అది మా పార్టీ మా మీద నమ్మకం పెట్టి ఆగండి, మనకు కూడా అవకాశం వస్తుంది, అప్పుడు మాత్రమే మాట్లాడదాం, అప్పటిదాకా ఎటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి కట్టడి చేస్తున్నారు. కాబట్టి మేము అద్దులో ఉన్నాం. కానీ ఇంకా కొంచెం ఉద్దేశించేది లేదు. ఎక్కడికక్కడ మా నాయకులను కానీ మా పార్టీని కానీ మా కేసీఆర్ ఎటువంటి మాటలు అంటే మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన బీఆర్టీగా కూడా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని చేసే కార్యక్రమాలు ఏంటి, మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చేసి మీరు ముందుకు రావాలి, స్వాగతిస్తారు. కానీ ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను.